యెషయా రాసిన గ్రంథము 51 అధ్యాయము 7వ వచనం నుంచి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు భయపడకుడి. చాలు. ఈరోజు ఈ వాక్యం గురించి మనము ధ్యానం చేసుకునే వారంగా ఉందాము. దేవుని ధర్మశాస్త్ర ప్రకారము దేవుని యందు భయభక్తులు కలిగి ఒక విశ్వాసంతో మనం నడవాలి అనుకుంటున్నప్పుడు సమాజం సహజంగా మన గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుంది. చాలా దూషణకరముగా నింద విషయంలో మనుషులు మనల్ని మాట్లాడేవారుగా ఉంటారు. ఈరోజు మనుషులు మనల్ని నిందించవచ్చు, రేపొద్దున అదే మనుషులు మన యొక్క విజయాన్ని చూసి పొగిడేవారుగా ఉంటారు. ఈరోజు మనుషులు మనల్ని దూషించవచ్చు, కానీ రేపొద్దున దేవుడు మనల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి అభినందించేవారుగా ఉంటారు. అంటే మనుషులు పరిస్థితులు బట్టి వారి యొక్క అభిప్రాయాలు మారుతాయి, వారి మాటలు మారుతాయి, వారి యొక్క ప్రవర్తన మారుతుంది. కానీ నిన్న నేడు నిరంతరము దేవుని యొక్క పిలుపు మారదు, నీడల ఆయనకున్న సంకల్పం మారదు, ఆయనకు ఉద్దేశం ప్రణాళిక అనేది మారదు. మనుషులు ఏమనుకుంటున్నారని నువ్వు బాధపడడం కాదు, కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, దేవుని ప్రణాళిక నిరంతరము నెరవేర్చేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి నువ్వేం చేసుకోవాలంటే ధైర్యము అనేది తెచ్చుకునేవాడుగా ఉండాలి. సహజంగా మన జీవితంలో ఎక్కువగా కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఒక మనిషిని కృంగదీసేది అనారోగ్యం కాదు, ఆర్థికపరమైన పరిస్థితి కాదు, కుటుంబంలో మనుషులు మాట్లాడే మాటలే. ఈ మాటలే ఆ వ్యక్తి యొక్క గుండెను తాకేవిగా ఉంటాయి, హృదయాన్ని తాకేవిగా ఉంటాయి, వారు చేతగాని వారుగా కృంగిపోయేవారిలాగా చేస్తూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మనుషుల మాటలకు మీరు నిందలకు ఏమవుతుంటున్నాడు? భయపడవద్దు, మనుషుల నిందలకు భయపడవద్దు. ఎందుకంటే మనుషులు ఆ మాటలు మాట్లాడతారని, ఈ మాటలు మాట్లాడతారని మనము దేవుళ్ళలోంచి ఒకసారి తొలగిపోయేవారుగా ఉంటాం. ఎందుకంటే సహజంగా కొంతమంది మారిన వారు ఉంటారు, కొంతమంది మారిన వారు ఉంటారు. అటువంటి వాళ్ళ మధ్య శుభకార్యం చేయాలి అంటే ఈరోజు ఈ శుభకార్యం బట్టి ఈ మనుషులు ఏమంటారు, మారిన మనుషులు ఏమంటారు, మారని మనుషులు ఏమంటారు, వీళ్ళిద్దరిని ఎట్లా బేరేజీ వేసుకోవాలా అని సతమతమైపోతూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే నువ్వు దేవుని సంతోషపెడతావా, లేకపోతే మనుషులను సంతోషపెడతావా? నీ ఎదుట ఉన్న మార్గాలు రెండే. దేవుని సంతోషపెడతామా, లేకపోతే మనుషులను సంతోషపెడతామా? నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవన గమనం అనేది ఉంటూ ఉంటుంది. ఏ వ్యక్తి కూడా ఇద్దరు వ్యక్తులకి దాసుడుగా కాలేడు. అందుకే దేవునికి సిరికి ఒకేసారి ఏ వ్యక్తి దాసుడుగా ఉండలేరు అంటున్నారు. ఏ పనివాడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. అయితే మనుషుల్ని మనం ఒకేసారి సంతోషపెట్టలేము, దేవుణ్ణి ఒకేసారి సంతోషపెట్టలేము. అయితే దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి, లేకపోతే మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో నువ్వు దేవుని సంతోషపెట్టేవాడుగా ఉన్నట్లయితే మనుషుల్ని నిందిస్తారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం నీ ఎడల ఆగదు. మనుషులను దూషిస్తారు, కానీ దేవుడి ఎడల ఉన్న ఉద్దేశాలు మాత్రం ఆగవు. ఒకరోజు ఏ మనుషులు అయితే నీకు వ్యతిరేకంగా మాట్లాడారో ఆ మనుషులే నీకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితిని దేవుడు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నోవాహు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఓడ కట్టమన్నాడు. ఇంతవరకు భూమి మీద వర్షం పడడం వారు చూడలేదు, ఆకాశం మబ్బు పట్టుండడం చూడలేదు. ఆకాశం నుంచి వర్షం పడద్దని, ఆ వర్షం భూమిని ముంచిద్దని, ఆ ముంచిన వర్షం బట్టి అందరూ చనిపోతారని, అంతకు ముందెన్నడూ కూడా జరిగిన విషయాలు దేవుడు నోవాహుకు చెప్పాడు. దాన్ని బట్టి నోవాహు ఓడ నిర్మాణము సాగిస్తున్నాడు. నోవాహు 120 సంవత్సరాల కాలక్రమంలో ఆ ఓడ నిర్మించేది. చాలామంది నోవాహుని ఏమన్నారంటే పిచ్చివాడు అన్న, ఇంతకన్నా పిచ్చివాళ్ళని నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాలు ఎవరైనా ఓడను కడతారా? అయితే మనుషుల నిందలు, మనుషుల దూషణ మాటలు, పనిచేసేవారు కూడా నోవాహు దగ్గర పనిచేసేవారు, నోవాహు దగ్గర జీతం తీసుకునేవారే. మాకెందుకయ్యా, ఆయన కట్టమన్నాడు, మేము కడుతున్నాం, మా కూలి దండగా పనులు మేము ఎందుకు చేసుకుంటాం, మా కూలి మాకు వస్తుంది కదా, కట్టే ఆయనకు విశ్వాసం ఉందేమో, మాకైతే మా డబ్బులు మాకు వస్తున్నాయి అన్నట్లుగా మాట్లాడిన వారుగా ఉన్నారు. అంటే నోవాహు దేవుని పని జరిగిస్తూ ఉన్నా కూడా ప్రజలైన వారు వెనకమాల నుంచి మాట్లాడుతున్నారు, చాటుగా మాట్లాడుతున్నారు, ఏళనగా వారి యొక్క చర్యలు అనేవి కనబడుతున్నాయి. మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నేను మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలని రెండు నిర్ణయాల మధ్య నోవాహు ఉన్నాడు. రెండవ నిర్ణయమే తీసుకున్నాడు. నేను మనుషులు సంతోషపెట్టడానికి కలగజేయబడలేదు, దేవుని సంతోషపెట్టడానికే కలగజేయబడ్డాను అని నోవాహు ఏం చేశాడంటే మనుషుల నిందలకు భయపడకోకుండా దేవుని వైపు చూచిన వాడుగా ఉన్నాడు. అట్లా చూడటం వల్ల ఏం జరిగింది?
నోవాహు ముందుకెళ్ళాడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వాడుగా ఉన్నాడు. పిలుపు మేరకు వచ్చిన వారందరూ ఓడలో భద్రపరచబడ్డారు. ఒకరోజు ప్రచండమైన వర్షం వచ్చింది. ఆ వర్షాన్ని బట్టి ఈ నోవాహు యొక్క ఓడ తలుపు మూయబడింది. బయట ఉన్న వారందరూ కూడా నశించిపోతూ, అయ్యో ఆ రోజు నోవాహును మనం నిందించామే, దూషించామే, ఈరోజు నోవాహు రక్షించబడ్డాడు, మనం నశించిపోతున్నాం అని అంటున్న వారుగా ఉన్నాం. అంటే ఎక్కువ మంది నిన్ను నిందించారని, ఎక్కువ మంది నేను దూషించారని నీ విలువ మారిపోతుంది అనుకుంటున్నావేమో, లేకపోతే అదే నీ పరిస్థితి అనుకుంటున్నావేమో. సమాజం అంతా మనకు వ్యతిరేకంగా దూషణ నిందలు మాట్లాడుతుంటే మనం చేతగాని వారమా, మన పరిస్థితి ఇంతేనో అనుకుంటున్నావేమో. నోవాహు నీతోనే మాట్లాడుచున్నాడు. సమాజం అంతా నోవాహు వ్యతిరేకంగా మాట్లాడింది, నిందించింది, దూషించింది. కానీ నోవాహు మాత్రం దేవుని మీద ఆధారపడటం వలన ఆయన ప్రణాళిక చొప్పున ముందుకు వెళ్ళిన వాడిగా ఉన్నా. ఈరోజు కుటుంబాల్లో చూసుకుంటున్నా, రక్త సంబంధికుల్లో చూసుకుంటున్నా, అంటే ఎక్కువ మంది మనల్ని నిందించే వారుగా ఉన్నట్లయితే మనం వెళ్తున్న మార్గం తప్పుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుండవచ్చు, మన యొక్క ఆలోచన తప్పుగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఖచ్చితంగా నోవాహు లాంటి వ్యక్తికి, దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి, దేవుని పని జరిగిస్తున్న వ్యక్తి నోవాహు. అట్లాంటి నోవాహుకి ఏమొచ్చిందో తెలుసా? నింద అనేది వచ్చింది, దూషణ అనేది వచ్చింది. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని పని జరిగించే విషయంలో మన మీద కూడా ఏమొస్తాయి? నింద అనేది వస్తుంది. అందుకే మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకూడదు అంటున్న వారుగా ఉన్నాం. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు గ్రామంలో వీధి దీపాల కింద చదువుకుంటున్న వాడిగా ఉన్నా. అందరూ అంటున్న మాట, నీ ముఖానికి చదువు ఎందుకురా, నువ్వు కూడా చదువేనారా, మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్నారా, నువ్వు చదువు ఎవరిని ఉద్ధరించాలని అని అంటూ ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా ఆ వ్యక్తులు చులకనగా మాట్లాడుతున్నా, దోషణలు చూస్తూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా కూడా అతడు పట్టుదలతో ఏం చేశాడంటే చదువును కొనసాగించిన వాడుగా ఉన్నా. ఏ వ్యక్తి అయితే ప్రజల మధ్య ఏళనగా చేయబడిన వాడుగా ఉన్నాడు, అదే వ్యక్తి అదే ప్రాంతానికి కలెక్టర్గా దేవుడు అపాయింట్మెంట్ చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఎక్కడైతే నిందించబడ్డావో నిందించబడిన చోటనే దేవుడిని గణపరుచును గాక. ఇప్పుడు నోవాహును దూషించిన చోటనే, నోవాహును నిందిన చోటనే నోవాహు యొక్క పని గురించి మాట్లాడుతున్నా. అట్లాగే ఆ యవనస్తుడిని దూషించిన చోటనే, యవనస్తుని చులకనగా అవమానపరిచిన చోటనే యవనస్తుడి యొక్క అధికారము, యవనస్తుని యొక్క ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నా. ఈరోజు ఏ మనుషుల మధ్య అయితే నువ్వు నిందించబడుతున్నావో అక్కడ దేవుడు తన యొక్క నామాన్ని నేను బట్టి హెచ్చించుకున్నాను గాక. హల్లెలూయా. ఇక్కడ నిందలు ఏం చేస్తాయి అంటే మన గుర్తింపును మార్చేవిగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు పనికిరాని వాడువురా, నువ్వు చేతగాని వాడువురా, నీ వల్ల ఏమవుతుందిరా, నీ కుటుంబంలో ఎవరు పెద్దగా చదువుకున్నారా, నీ కుటుంబంలో ఎవరు పెద్దగా ప్రయోజకులు అయ్యారా, మీరంతా ఇంతేరని సహజంగా నిందలు మాట్లాడుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? నిందలు అనేవి మన గుర్తింపును, అవే మన గుర్తింపుగా ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నట్లయితే మనుషుల నిందకు నీవు భయపడవద్దు, మనుషుల నిందకు నీవు ఎందుకంటే దావీదు అన్నలైన వారి దగ్గరికి వస్తున్నాడు. పెద్దవాడైన దావీదు పెద్ద అన్నయ్య ఏలీయాబు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నీకెందుకు ఇక్కడ పని అని ఏలీయాబు ఏం చేస్తున్నాడు? దావీదును చులకనగా మాట్లాడుతున్నాడు, చేతగాని వానిగా మాట్లాడుతూ ఉంటాయి. మనుషుల మాటలు ఏం చేస్తాయి అంటే చెవులకు చేరతాయి, దేవుని మాటలు ఏం చేస్తాయి అంటే ఆత్మకు చేరుతూ ఉంటాయి. ఇప్పుడు దావీదు ఏలీయాబును బట్టి నిందించబడిన వాడుగా ఉన్నాడు, అవమానించబడిన వాడుగా ఉన్నాడు, దూషించబడిన వాడుగా ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు ఈ యొక్క దావీదు దేవుని మీద ఆధారం చేసుకున్నాడు. ఎన్నిక లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవం కలిగిన దేవుని ముందు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ముందు ఎన్నిక లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఏం జరిగింది? దేవుణ్ణి ఆధారం చేసుకున్న దావీదు ముందుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులు మాటలు అతన్ని ఏం చేస్తాయంటే చెవుల దాకా తీసుకొచ్చాయి, మనుషుల మాటలు నిందలోకి తీసుకొచ్చి ఉంటాయి. అంటే మనుషుల మాటలు అవమానాలు తీసుకొచ్చాయి, కానీ దేవుని యొక్క మాట ఏం తీసుకొచ్చిందంటే విజయానికి నడిపించింది. ఇప్పుడు దావీదు ఎవరి మాట విన్నట్టు? మనుషుల మాట వైపు కాదు, కానీ దేవుని మాట అతడు వింటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నింద విన్నవాడు ఏమైపోయాడు? ఓడిపోలేదు. కానీ దేవుని స్వరం విన్న వాడు ఏం చేశాడంటే విజయాన్ని సాధించిన వాడుగా ఉన్నాడు. దావీదు అన్నయ్య యొక్క ఏలీయాబు నింద వింటున్నాడు, నింద భరిస్తున్నాడు, కానీ నింద భరించాడని ఓడిపోయినట్టు కాదు. దేవుని స్వరం విన్న ఈ యొక్క దావీదు గొలియాతుని యుద్ధరంగంలో విజయం సాధించిన వాడుగా ఉన్నా.
ఈరోజు మనుషుల మాటలు అనేవి మన యొక్క హృదయానికి చేర్చుండవచ్చు. కానీ మనుషుల మాటలు నీ యొక్క హృదయాన్ని కదిలిస్తున్నాయా? దేవుని యొక్క మాటలు నీ యొక్క హృదయాన్ని కదిలించేవి ఉన్నాయా? మనుషుల మాటలు నీ మార్గాన్ని ప్రభావితం చేసేవి ఉన్నాయా? దేవుని యొక్క స్వరము నీ యొక్క మార్గాన్ని ప్రభావితం చేసేదిగా ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏలీయాబు మాటలు బట్టి అయితే యుద్ధంలో వెళ్ళకోకుండా ఆగిపోవాలి. కానీ దేవుని యొక్క స్వరము ఏం చేసిందంటే యుద్ధంలోకి ముందుకు వెళ్ళేలాగా చేసింది. మనుషుల మాటలు, ఏలీయాబు స్వరము అతను చేరింది, కానీ దేవుని స్వరము అతను నడిపించింది. అట్లాగే నిందల నీ దగ్గర రావు అంటలేదు, దోషాలు నీ దగ్గరకు రావు అంటలా, అవి నీ దగ్గరకు వస్తాయి, కానీ దేవుని స్వరం మాత్రం నేను నడిపించేదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను నడిపించేది ఏ స్వరము చెప్పండి? మనుషుల మాటలా, దేవుని మాటలా? ఎందుకంటే నీ వల్ల కాదు, నీ వల్ల ఏమవుతుంది, చేతగాని వాడివి, నువ్వు పనికిరాని వాడివి అని సహజంగా ప్రతి కుటుంబంలోనూ తెలిసిన వారు అంటారు, తెలియని వారు అంటూ ఉంటారు. మనుషులు ఏమంటున్నారు అన్నది కాదు, దేవుని యొక్క ప్రణాళికలను భాగంగా ఉన్నప్పుడు మనుషుల మాటలు దేవుని యొక్క ప్రణాళికను ఆపలేవు. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని రకాలైన మాటలైనా మాట్లాడుకొని, కానీ దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే ఆ మనుషుల మాటలు ఎవరి ప్రణాళికను ఆపలేవు, దేవుని యొక్క ప్రణాళికను ఆపలేవు. అందుకే మీరు మనుషుల మాటకు భయపడకూడదు అంటున్నాడు. ఈరోజు ఒక సహోదరి ఉంది, ఆ సహోదరి చదువుకుంటుంది. ఇదే చదువుకుంటున్న సహోదరిని చూసి చాలామంది చులక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాటలు ఆమెను కృంగదీసాయో లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవో ఏంటో కానీ ఆ సబ్జెక్ట్స్ అనేవి కొంచెము ఫెయిల్ అయిన అనుభవం కనబడుతుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో అప్పటి వరకు మౌనంగా ఉన్న నోళ్ళన్నీ కూడా ఆ బిడ్డకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాయి. ఇక ఇంతే నీ బ్రతుకు, ఇంతే నీ జీవితం అన్నట్లు కనిపించాయి. అయితే ఆ స్త్రీ, ఆ చిన్న బిడ్డ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా మళ్ళా చదువును కొనసాగించింది. చదువును కొనసాగించిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆమె జీవితాన్ని స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. ఆమె అంటున్న మాట ఏమిటంటే, నా భవిష్యత్తు నిర్ణయించింది మనుషుల యొక్క విమర్శ కాదు, నా భవిష్యత్తు నిర్ణయించింది నా పట్టుదల అంటుంది. ఈరోజు నీ భవిష్యత్తును నిర్ణయించేది మనుషుల విమర్శలా లేకపోతే నీ పట్టుదల? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే స్కూల్ అంటేనే నేర్చుకోవడం, పాఠశాల అంటేనే మనము ఆ యొక్క పరిణితి సాధించడము. పరిణితి సాధించే క్రమంలో ఒకసారి పడతాం, ఒకసారి లెగుస్తాం, ఒకసారి సరిచేయబడతా ఉంటాం. సరిచేయడానికే కదా ఆ యొక్క కళాశాల కానీ పాఠశాల కానీ ఉంది. ఎవరో కూడా గొప్పవారు పాఠశాలకు వెళ్ళరు, నేర్చుకునేవారే పాఠశాలకు వెళ్తారు, తెలియని వారే పాఠశాలకు వెళ్తూ ఉంటారు. అందుకే నేను చెప్తున్న మాట, ఇక్కడ హెచ్చుతగ్గులు పడతం లేస్తూ అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. అవి అంటున్న మాట, విమర్శ నన్ను ఆపలేదు, నా పట్టుదలే నన్ను ముందుకు నడిపించింది అంటుంది. ఈరోజు నీ జీవితంలో మనుషులు విమర్శలు ఉంటూ ఉంటాయి. ఆ విమర్శలు బట్టి నువ్వు ఆగిపోయేవాడుగా ఉన్నావా, నీ పట్టుదల బట్టి నువ్వు ముందు కొనసాగేవాడుగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నిందను సహించేవారిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలైన వారు నిన్ను దిగజార్చడానికి నిందల మాటలు మాట్లాడుతూ ఉంటారు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ నింద, ఏ దూషణ నిన్ను దిగజార్చడానికి ప్రజలైన వారు వాడిన వారుగా ఉన్నారో ఆ నింద, ఆ దూషణల ద్వారానే దేవుడు నిన్ను హెచ్చించునుగాక, దేవుడు నిన్ను మహిమపరచునుగాక. ఎందుకంటే నిందలు అనేవి మనల్ని హెచ్చించడానికి, దూషణలు అనేవి మనల్ని హెచ్చించడానికి. ఎందుకంటే ఒక సందర్భాల్లో ఆ నిందలు లేకపోతే, ఆ దూషణ లేకపోతే మనలో కూడా కరుకు అనేది వచ్చేది కదేమో. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే వ్యక్తి కనబడుచున్నాడు. అతడు యథార్థవంతుడే, దేవుని యొక్క దృష్టిలో నిందారహితుడిగానే ఉన్నాడు. కానీ అంత నిందారహితుడిగా ఉన్నా కూడా, దేవునికి భయపడేవాడై ఉన్నా కూడా మనుషుల నిందల నుంచి తప్పించుకోలేకపోయాడు. అర్థమవుతుందా? దేవునికి భయపడువాడైనా కూడా మనిషి నింద నుంచి తప్పించుకోలేకపోయాడు. అందుకే పోతీఫరు భార్య ఆమె మీద నింద వేసింది. మనుషులైన వారు దూషణకరంగా, తిన్నంటి వాసాలే లెక్క పెట్టావే కదరా అని దూషణకరంగా మాట్లాడారు. అందుకే ఆ యొక్క యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టారు? చెరలో కూర్చోబెట్టిన వారుగా ఉన్నా. ఒకసారి మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. యోసేపు జీవితంలో జరిగినట్లుగానే జరుగుతుంటుంది. అతను నిందించిన వారుగా ఉన్నా, అతని చెరలో వేసిన వారుగా ఉన్నా, అయితే ఆ నింద, ఆ చెర అతను అక్కడే కూర్చోబెట్టలేదే. దేవుని యందు ఉన్న భయభక్తులు అతను ఏం చేసినాయి అంటే చరిత్రలో సింహాసనంలోకి కూర్చోబెట్టాయి. ఒకసారి ఏ మనుషులైతే నిన్ను నిందిస్తారో, ఏ మనుషులైతే నేను చెరలో నడిపిస్తారో వాటి ద్వారా దేవుడిని మహిమలోకి నడిపించునుగాక.
ఎందుకంటే ఇవన్నీ యేసేపు అంటున్నాడు, అన్నలారా మీరు చేసిన ఇవన్నీ కూడా మీరు చేయటిని బట్టే నాకు నింద వచ్చింది, మీరు ఇట్లా చేయటి బట్టే నాకు ఈ యొక్క చెర వచ్చింది. ఇవన్నీ దేవుడు మన మేలు నిమిత్తమే చేశాడు. అంటే మన జీవితంలో ఒకసారి వచ్చిన నిందే కానీ, దోషణే కానీ, చెరే కానీ వాటన్నిటిని ఏం చేస్తాడు, దేవుని నామం మహిమార్థమై మన కొరకు అట్నే అనుకూలంగా ఉపయోగించుకునుగాక. ఎందుకంటే వజ్రాన్ని చూస్తూ ఉంటాం, అది నేలలో పుడుతుంది. నేలలో పుట్టిన వజ్రాన్ని ఎన్నో రకాలుగా అది విలువైన వజ్రంగా మార్చబడాలంటే దాన్ని సానబెడుతూ ఉంటారు, దాన్ని కోత కోస్తూ ఉంటారు, దాన్ని మెరుపు పెడుతూ ఉంటారు. ఇన్ని క్రమంలో ఆ వజ్రం ఎన్నో ఒత్తిడి గుండా అది ప్రయాణం చేయవలసి వస్తుంది, ఎన్నో కోతల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇన్ని కోతలు, ఇన్ని ఒత్తిడి తర్వాత మెరిసేటువంటి వజ్రం అనేది బయటకు వస్తూ ఉంటుంది. అది నిజంగానే వజ్రమైనా కూడా దానికి ఏమైంది, కోతలు అనేవి వచ్చినాయి. వజ్రమైనా కూడా దానికి సుత్తి దెబ్బలు, ఉల్లి దెబ్బలు అనేవి వచ్చినవిగా ఉన్నాయి. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఎంత నీతిమంతులమైన, ఎంత యథార్థవంతులమైన, ఎంత దేవునిందు భయభక్తులు కలివారమైనా సరే మనము కూడా కొన్ని అనుభవాలను మనం ఎదుర్కోవాల్సింది. షడ్రకు, మేషకు, అబద్నికులు ఉన్నారు, దానియేలు ఉన్నారు. వారు దేవునిందు భయభక్తులు కలిగిన వారే, కానీ సింహాన్ని ఎదుర్కోలేదా, అగ్నిగుండాన్ని ఎదుర్కోలేదా? అట్లాగే దేవునిందు భయభక్తులు కలిగిన వారికి శ్రమలు రావు అన్న. శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలో కూడా వారు నడిపించబడతారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం వారిని ఆపదు అని నేను అన్నా. ఎర్ర సముద్రం వారిని ఆపిద్ది, కానీ ఆపిన ఎర్ర సముద్రం మధ్యన దేవుడు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ నూతన మార్గం గుండా ఆ సముద్రాన్ని దాటి వెళతారు. హల్లెలూయా. అంటే మన జీవితంలో శ్రమలు రావు. దేవుడు జోక్యం ఎప్పుడు చేసుకుంటాడు, అన్నీ అయిపోయిన తర్వాత జోక్యం చేసుకుంటాడు. అన్నీ శుభ్రం అయిపోయిన తర్వాత, అన్ని పరిస్థితులు సర్దుముడిగిన తర్వాత దేవుడు జోక్యం చేసుకుంటాడు అంటల్లా. పరిస్థితులు అలాగే ఉంటాయి, అలాగే ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే జోక్యం అంటే పరిస్థితుల మారకమునిపే గాలి అది విపరీతంగా వీస్తూ ఉంది. ఆ యొక్క సముద్రంలో అలలు కొట్టుమిట్టాడుచు ఉన్నాయి, పరిస్థితి ఏమీ బాగోలేదు. అప్పుడు దేవుని యొక్క జోక్యం ఉంది, శిష్యులను ఆయన రక్షిస్తున్నవాడు. అంటే పరిస్థితులు బాగైన తర్వాత దేవుని యొక్క జోక్యం ఉండదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడే దేవుడు తన జోక్యాన్ని నీ పక్షంగా తీసుకొస్తూ ఉంటాడు. ఈరోజు భక్తుల యొక్క జీవితాల్లో ఎవరి జీవితంలో చూసుకున్నా వారు అన్నీ బాగున్న తర్వాత దేవుడు జోక్యం చేసుకుంటాం కాదు, కానీ అసలు ఏ పరిస్థితి బాగున్నప్పుడే దేవుడి యొక్క జోక్యం అనేది కనబడుచు ఉంటుంది. అంటే గాఢాంధకార చీకటిలో ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరం ఏం చేసిందంటే అక్కడ పని చేయడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఏ గాఢాంధకార చీకటి ఉందో ఆయన వెలుగు వచ్చిన తర్వాత మాట్లాడేవాడు కాదు, చీకటి ఉన్నప్పుడే దేవుడి స్వరాన్ని నీకు వినిపించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ నింద అనే అనుభవం వచ్చిందో ఆ నింద అనే అనుభవంలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఇక్కడ మరలా 51:7 మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అంటే ఒకసారి నింద, మన జీవితంలో దూషణ మాటలు ఉంటాయి. ఈ దూషణ మాటలు ఒకసారి ఎక్కువగా మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. నింద, దూషణ అనేది అది శరీరాన్ని ఎంత గాయపరుస్తాయో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువగా మన హృదయాన్ని అవి గాయపరిచేవిగా ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, దూషణ మాటలకు మీరు భయపడకుడి. బైబిల్ గ్రంథంలో మొఫీబెషెత్ అనే ఒక కుంటివాడు కనబడుతున్నాడు. ఆ వ్యక్తిని చూసి చాలామంది అరే కుంటివాడా అంటున్న వారుగా ఉన్నారు. అతను చూసి షేబా అనే వ్యక్తి అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారుగా ఉన్నారు. ఇతరు లోదేబారు అనగా ఫలితం లేని స్థలములో ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో కొన్ని సందర్భాలు ఫలితం లేని స్థలాల్లో ఉంటాం, దూషణకరమైన అనుభవాల మధ్య ఉంటాం. ఆ స్థితిలో మన శరీరం కూడా మనకి సహకరించదు. మోఫీబెషెత్ కుంటివాడుగా ఉన్నాడు, ఒకరి మీద ఆధారపడే స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దూషణ మాటలు శరీరాన్ని తాకట్లేదు, అతని యొక్క హృదయాన్ని తాకుచూ ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబ అనుభవాల్లో, నీ రక్త సంబంధికుల అనుభవాల మధ్య నువ్వు జీవనం కొనసాగిస్తూ ఉన్నా, నువ్వు పడ్డ కష్టం కన్నా మనుషుల యొక్క నిందలే నీ హృదయాన్ని ఎక్కువగా గాయపరుస్తున్నాయా, నీ యొక్క మనసును కలవరంలో నింపెడుతున్నాయా? అనేక రోజులు రాత్రులు నిద్ర లేకోకుండా ఈ దూషణకరమైన విషయాలే నిన్ను కలవరించేలాగా ఆలోచించేలా చేస్తున్నాయా? అయితే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీతోనే మాట్లాడుచున్నాడు. దూషణకరమైన మాటలకు నీవు భయపడవద్దు అంటున్నాడు. మోఫీబెషెత్ అనే వ్యక్తి దూషణకరమైన మాటలు తన జీవితంలో ఉన్న అతడు దేవుణ్ణి ఆధారం చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప దావీదు ద్వారా అతను సమీపించింది. ఆ కృప ఏం చేస్తుందంటే రాజు యొక్క సింహాసనంలో, రాజు యొక్క భోజనపు బల్లలో ఏకీభవించేలాగా చేసింది.
రాజు యొక్క ఆస్తిలో సగభాగము మోపీబెషెతు పొందుకునేలాగా చేసింది. ఒకప్పుడు కుంటివాడి, కానీ దేవుని యొక్క కృప ఏం చేసిందంటే ఆ కుంటివాడిని క్షేమకరమైన అనుభవాల మధ్య కూర్చోబెట్టింది. ఈరోజు నువ్వు అడుగు ముందుకు వెళ్ళిన అవిటితనంలో ఉన్నవేమో, ఏం చేద్దామన్నా కూడా నీ శరీరం బలహీనంగా ఉంది, ఆర్థికంగా బలహీనంగా ఉన్నావు, సమాజం సహకరించే పరిస్థితులు లేదు. ఇది ఒక తెలియని అవిటితనం. అయితే మోఫీబెషెతు పక్షంగా దేవుడు తన కృపను చూపించిన విధముగా నీ పక్షంగా దేవుడు తన కృపను చూపించును గాక. అతడు కుంటివాడని అందరూ కూడా దూషణకరమైన మాటలు మాట్లాడుచున్నారు. అట్లాగే నీ జీవితంలో కూడా నీకు ఏదైతే చేతవదో ఆ చేతవని విషయం గురించి మనుషులైన వారు చులకరంగా మాట్లాడుతున్నా, కానీ దేవుడు మోఫీబెషెతు తనంతట తాను ఏమీ చేయకపోయినా కృప ఏం చేసిందంటే ఉన్నత స్థలంలో కూర్చోబెట్టింది. అట్లాగే ఈరోజు నీ పరిస్థితిని చూసి, నీకున్న తలాంతును చూసి, నీ శక్తిని చూసి, నీ సామర్థ్యం చూసి నేను ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాను, అన్నీ సహకరించిన నేను ఎంతవరకు ఎదగగలుగుతాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆశ్చర్యమైన దేవుని కృప నువ్వు ఊహించిన దానికంటేను అడుగు వాటికంటేను అత్యధికమైన కృప దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ మోఫీబెషెతు యొక్క విషయంలో జరిగింది అదే. ఈరోజు దేవుని యొక్క చేయి తాకిడి అనేది నేను తాకినట్లయితే ఆ చేతి యొక్క తాకిడి ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. పనికిరాని వయోలిన్ని ఆ యొక్క మాస్టర్ దాన్ని తాకినప్పుడు అప్పుడు వరకు అది పనికిరానిదే, అప్పుడు వరకు అది పాతది, అప్పుడు వరకు అది తీగలు తెగిపోయింది. కానీ ఆ మాస్టర్ అన్నిటిని సరిచేసినప్పుడు అందుట్లోంచి శబ్దం రాలేదు, అందుట్లోంచి శ్రావ్యమైన సంగీతం వచ్చింది. తేడా ఎక్కడ ఉన్నది? వయన్లో లేదు, తేడా ఎక్కడ ఉందంటే తాకిన చేతిలో ఉన్నది. అట్లాగే దేవుడు మన జీవితానికి ఒక మాస్టర్ అయి ఉన్నాడు. ఆయన చేతి తాకిడి గనక నీకు వచ్చినట్లయితే నీ జీవితం దేవుడు విప్లవాత్మకంగా మార్చివేయునుగాక. దూషణ మాటలకు మీరు భయపడకుడి, దూషణ మాటలకు మీరు భయపడకు. దూషణ మాటలు దేవుని యొక్క ప్రణాళికను ఆపలేవు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారు? దూషించడం వలన, లేకపోతే నిందించడం వలన, లేకపోతే మనల్ని ఏదో ఒక మాట అనటం వలన మన యొక్క గమ్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనుషులు తిడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు, ఆగిపోతే బాగుండని మనసులో వారికి ఉంటుంది. అప్పుడప్పుడు పోట్లాట్లు వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వారికంటే నువ్వు గొప్పోడైపోతున్నావు, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళకోకుండా ఉంటే నువ్వు గొప్పవాడు అవ్వకుండా ఉంటావు అని వారి మనస్సులో ఉంటుంది. అంటే నేను చెప్తున్న మాట, ఇక్కడ మనుషుల యొక్క నింద, మనుషుని యొక్క దోషం ఏం చేస్తుందంటే మన యొక్క గమ్యాన్ని ఆపుతాయి, కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఆపలేవు. హల్లెలూయా. ఒక్కోసారి మనుషుల మాటలు నీ నడక ఆపవచ్చు, నీ గమ్యాన్ని ఆపవచ్చు, దేవుని ప్రణాళికను మాత్రం ఆపలేవు. నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని ఆ గోడలను కట్టడానికి, నిర్మాణం చేయడానికి పని పూనుకున్న వాడుగా ఉన్నాడు. టోబియా, టనబలటు అని వారు ఏం చేస్తున్నారంటే దోషణకరమైన మాటలు, పనోడు పాటోడు పనిచేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినాయి అంట అన్నట్లుగా చులకనగా మాట్లాడుతున్నారు. రండి సమాధాన పడదామంటున్నారు. మరలా వీరి ద్వారా ఊరినే కట్టట్లేదు నెహెమ్యా, వీళ్ళందరి మీద నాయకుడు అవ్వాలని దురుద్దేశంతో కడుతున్నాడు అని చాలా రకాలైన మాట్లాడుతున్నారు. అంటే మనుషుల మాటలు నెహెమ్యా యొక్క పనిని ఆపేటట్టుగానే ఉన్నాయి, కానీ దేవుని యొక్క ప్రణాళికని ఇక్కడ ఆపడం లేదు. పని జరుగుతూనే ఉంది, పని జరుగుతూనే ఉంది. ఎన్ని రోజుల్లో కట్టారు? 52 రోజుల్లో. ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో ఆ యొక్క మందిరం యొక్క ప్రహరీ గోడలను నిర్మాణం చేసిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నా, విమర్శలు మాట్లాడుతూనే ఉన్నారు. దోషకులు కానీ, నిందించేవారు కానీ, లేకపోతే హేళన చేసేవారు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దేవుని పని సాగిపోతూనే ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నెహెమ్యా యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ నింద ఉంది, అక్కడ దోషం ఉంది, అనేక మంది నోరెత్తి మాట్లాడుతూనే ఉన్నారు. అయినా ఏం సాగిపోతుందో తెలుసా? దేవుని పని సాగిపోతూనే ఉంది. అట్లాగే ఈరోజు ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరు దోషణలు చేస్తూ ఉన్నారో, నీ పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక సాగిపోవునుగాక. హల్లెలూయా. ఇక్కడ దూషణకరమైన మాటల గురించి నేను మాట్లాడుచున్న వాడుగా ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ దూషణకరమైన మాటలు ఉన్నాయో అయితే దేవుడు వాటిని గొప్పగా మారుస్తాడు. ఒక సహోదరుడు వ్యాపారం చేయడం ప్రారంభించాడు. వ్యాపారం చేయడం ప్రారంభిస్తే, ఎందుకురా ఎవరు లేని వ్యాపారం, నీకెందుకురా, శుభ్రంగా ఆ రోజు కూలి చేసుకో, హ్యాపీగా తిను, వెళ్ళిన రోజున వెళ్ళు, వెళ్ళని రోజున పడుకో అని అంటూ ఉన్నా. ఎన్ని రోజులు నేను ఎట్లా ఉన్నాను, నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు పెట్టుబడి ఎక్కడరా, పెట్టుబడి పెట్టాలని అప్పు చేయాలి కదరా అని మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా ఇతరు ధైర్యం చేసి వ్యాపారం మొదలుపెట్టిన వాడిగా ఉన్నా. అయితే ఎవరు కూడా తన ప్రాంతంలో ఉన్నవారు ఎవరు కూడా తన వ్యాపారానికి సహకారంగా లేరు. ఎంత సహకారంగా లేకపోయినా కూడా అతడు ఏం చేశాడంటే అతడు అడుగు ముందుకు వేశాడు.
తన యొక్క కంఫర్ట్ జోన్ విడిచి వ్యాపారం కోసం ముందుకెళ్ళాడు. సాగుతున్నట్టే అనిపించింది. అనుకోని ఒక అననుకూలమైన కాలాన్ని బట్టి వ్యాపారం ఆగిపోయింది. ఇప్పుడు అనేక మంది మాట్లాడుతున్నారు. ఖాళీగా కూర్చొని, అరుగుల మీద కూర్చొని పద్దాకా ఇతని గురించే చూసారా, వద్దంటే వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, ఏమైపోయాడు వీడు, వీడు బతికెట్ట అయిపోయింది అని మాట్లాడుచున్నాం. అప్పుడు దాకా అతడు బండి మీద వ్యాపారం చేసేవాడు. ఇక లాభం లేదని, ఇక సాగడం లేదని, ఏదైతే ఏంది అంత దూరం ఇంత దూరం కాదు, కొద్ది దూరంలోనే కలిగినంత వరకులోనే వ్యాపారం చేద్దాం, సైకిల్ మీద బుట్టమే పట్టుకొని నిదానంగా వ్యాపారం చేయడం ప్రారంభించాడు. అయితే మనుషులైన దాని గురించి కూడా మాట్లాడాడు. అయినా సరే అతడు పట్టుదలతో తన వ్యాపారాన్ని కొనసాగించిన వాడిగా ఉన్నాడు. అయితే మనుషులు నిందలు అట్లాగా ఉన్నాయి, దోషణలు అట్లాగా ఉన్నాయి, ఇట్లాగే జరుగుతూనే ఉన్నాయి, హేళన అట్లాగా ఉన్నాయి. అయినా కూడా దేవుని యొక్క ప్రణాళిక అతని పక్షంగా ఆగలేదు. ఇప్పుడు అదే ప్రాంతంలో అతడు 1000 మందికి పనిచ్చే గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు అతను దీవించాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడైతే నిందించబడ్డావో, నిందించబడిన చోటనే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ దూషణకరమైన మాటలు ఉన్నాయో ఆ దూషణకరమైన మాటలు దేవుడు సాక్ష్యాలుగా మార్చునుగాక. నీ మీద పడ్డ విమర్శలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దోషులు ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్క దోషణ, ప్రతి ఒక్క అవమానాలని భవిష్యత్ కాలంలో వాటిని సాక్ష్యాలుగా మార్చునుగాక. ఎందుకంటే మీరు వారి దోషణలకు భయపడకూడి. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే ఏ దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారో, దానియేలుకు వ్యతిరేకంగా ఇదిగో ఇతడు దైవదోషం చేస్తున్నాడు, ఇతడు నీకు మొక్కుకోకుండా దేవుని మొక్కుతున్నాడు అని నిందించారు కదా, దూషించారు కదా. అయితే రాజు ఏం చేశాడు? అతన్ని సింహాల బోలను వేసాడు. తెల్లారు వచ్చిన తర్వాత రాజు అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు, అంటే ఏ రాజు అయితే నేనే దేవుణ్ణి అన్నాడో అదే రాజు దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓదే, అంటే నీ దేవుడు జీవం కలిగినోడయ్యా అని అంటున్నాడు. అంటే ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో అక్కడే దేవుని యొక్క నామం మహిమపరచబడను గాక. ఎక్కడైతే నువ్వు దూషించబడ్డావో అక్కడే దేవుడిని కొరకు గొప్ప సాక్ష్యాన్ని సిద్ధం చేయను గాక. ఇప్పుడు రాజు అంటున్న మాట, జీవము కలిగిన దేవుని సేవకుడు. రాజు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు. ఈరోజు ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో అక్కడే దేవుడిని గొప్ప సాక్ష్యాన్ని సిద్ధం చేయబోతున్నాడు. నమ్మిన వారే గట్టిగా. ఈరోజు నిందించబడ్డ ప్రతి చోట దేవుడిని గొప్ప సాక్ష్యాన్ని సిద్ధము చేయనుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు, ఇది నా మాటలు కాదు, ఇది ఎవరి మాటలు? మీరు మీ మనుషుల నిందకు, దోషణలకు మీరు భయపడవద్దు అంటున్నాడు. ఎందుకు తెలుసా? నిందించబడిన చోటనే, ఒకవేళ నువ్వు నిందించబడుతున్నావా అక్కడ నీ కోసం నేను పెద్ద సాక్ష్యము సిద్ధం చేస్తాను. దోషణ మాటలు ఉన్నాయి, నిందన మాటలు ఉన్నాయా, అక్కడ మాటలు ఉంటాయి, అయినా దేవుని పని మాత్రము ఆగదు అని నెహెమ్యా ద్వారా దేవుడు చూపించలేదా? అట్లాగే నీ జీవితంలో ఏది ఏమై ఉన్నా కూడా నువ్వు ముందుకు సాగిపో. నా మనుషుల మాటలు బట్టి కాదు, నా పట్టుదల నన్ను ముందుకు నడిపించిందని ఆ బిడ్డ చెప్పలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు నిందలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఈరోజు నిందించిన వారే, ఈరోజు దూషించిన వారే రేపొద్దు నిన్ను పొగుడుతారు, రేపొద్దు నిన్ను మయంపరుస్తారు. ఏ అన్న అయితే దావీదును తిట్టాడో అదే అనలైన వారు దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది హతమార్చిరి అని వారు జేజేలు చెప్తున్న వారుగా ఉన్నా. ఏ అనలైతే గుంటలో పడేశారో అదే అనలైన వారు ఇప్పుడు యేసేపు దగ్గరకు వచ్చి ఆహారం కోసం ఏం చేస్తున్నారు? సహాయాన్ని అందిస్తున్న వారుగా ఉన్నా. ఈరోజు ఎక్కడైతే నిందించబడ్డావో అక్కడ దేవుని నామాన్ని మహిమపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభా, మనుషుల దోషణలకు, నిందలకు మీరు భయపడకూడదు అంటున్నా, దిగులు పడకూడదు అంటున్నా. మా జీవితంలో మనుషుల నిందలు బట్టి భయపడుతున్నాం, దోషణను బట్టి దిగులు పడుతున్నాం. ఇక మీదట ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మేము ధైర్యం తెచ్చుకొని, ప్రభా మనుషులు మాటలు మా యొక్క శరీరం తాకుతాయి, కానీ నీ స్వరము ప్రభా మా ఆత్మ తాకాల ప్రభా. నీ స్వరము చేత మేము నడిపించబడాలి ప్రభా. ఎక్కడైతే ప్రభా మేము తగ్గించబడ్డాం అక్కడ నిన్ను బట్టి మేము హెచ్చించబడినట్లుగా మేము ముందుకెళ్ళే కృప దయచేయమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.